ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభైన యేసుక్రీస్తు నామమును బట్టి వందనాలు. మనమందరం భారతదేశంలో నివసిస్తున్నాం. ఈ యొక్క భారతదేశానికి ఒక కాన్స్టిట్యూషన్ ఉంది. ఈ భారతదేశంలో నివసించటానికి మనం ఎలాగు నివసించాలో, ఏ రీతిగా మనం ప్రవర్తించాలో, ఏ రీతిగా మనము నడుచుకోవాలో మనకి ఒక కాన్స్టిట్యూషన్ ఉంది. కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఎవరైతే ఈ యొక్క రూల్స్‌ని, రెగ్యులేషన్స్‌ని పాటించరో వారు ఈ లోకములో, ఈ యొక్క దేశంలో వారు నివసించటానికి అనుగుణంగా చేయరు. వారికి శిక్ష ఉంటది. వారు దేశద్రోహులైతే అవసరమైతే కోర్టులు కొన్నిసార్లు ఉరిశిక్ష కూడా వేస్తారు. చూడండి, అదేవిధంగా మనం మరణించిన తర్వాత 2 దేశాలకు వెళ్తాం. ఒకటి వెళ్తే పరలోక రాజ్యానికి వెళ్తాం, లేకపోతే నరకం అనే దేశానికి వెళ్తాం. చూడండి, పరలోక రాజ్యానికి, పరలోక దేశము మనం వెళ్ళాలంటే చూడండి, మనము భక్తిహీనములుగా ఉండకూడదు. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. భక్తి చేయువారు పరలోక రాజ్యములోకి వెళ్తారు. చూడండి, ఏ భక్తి అంటే, ఏ విశ్వాసం అంటే, యేసుక్రీస్తు నీ కోసం, నా కోసం, మన పాపముల నిమిత్తము చనిపోయి భూస్థాపన చేయబడి తిరిగి లేచాడు అని నమ్మి యేసుక్రీస్తు దగ్గర మన పాపములు ఒప్పుకొని ఆయన రక్తముతో కడగమని చిన్న ప్రార్థన, చిన్న విశ్వాసము కలిగి ఉంటే ఆ రాజ్యానికి నీవు నేను పాత్రులు అవుతాం. పరలోక దేశానికి మనం పాత్రులుగా చేయబడతాం. తర్వాత ఈ యొక్క విశ్వాసము సరిపోదండి. మనము నీతిమంతులుగా నడుచుకోవాలి, యథార్థవంతులుగా నడుచుకోవాలి, అదే విధముగా లోపము లేనివారుగా నడుచుకోవాలి. చూడండి, లోపము లేనివారుగా నడుచుకోవాలి. మనందరికీ లోపాలు ఉన్నాయి. మనమందరము న్యాయంగా ప్రవర్తించం. మనమందరం అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉంటాం. మన హృదయములో ద్వేషము, మన హృదయములో కక్షలు, మన హృదయములో విరోధ భావము, ఇవన్నీ మనం హృదయములో కలిగి ఉండి మనం ఈ రీతిగా ప్రవర్తిస్తే ఆ యొక్క పరలోక దేశంలోకి నీవు నేను ప్రవేశించలేము. యథార్థంగా నడుచుకోవాలి. చూడండి, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి. ఉన్నది ఉన్నట్టుగా మనము చూచింది చూచినట్లుగా మనం చెప్పేవారముగా ఉండాలి. ఈ దినాల్లో కపటం, వేషధారణ, తర్వాత యథార్థత లేనివారుగా ఉంటారు. అటువంటి వారు యేసుక్రీస్తు రాజ్యములోకి ప్రవేశించరు.